మొదటి ప్రశ్నకి కాదు లేదండి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి. రెండవ ప్రశ్నకి ఇది అప్లై కాదు. మూడవ ప్రశ్నకి ఏదైతే ఫేజ్ 1కి సంబంధించింది బీటీ రోడ్స్, సీసీ డ్రైన్, స్ట్రీట్ లైట్స్ అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ల్యాండ్ డిస్ప్యూట్స్ లేని చోటంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ ఇండస్ట్రియల్ పార్క్కి ఎంప్లాయీస్ వచ్చేదానికి. ఒక ఎక్స్టర్నల్ వాటర్ సప్లై అంటే నీళ్ళు వచ్చేది ఒకటి ఒక 20 కిలోమీటర్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు ఫేజ్ 1లో. అంటే ఆ వాటర్ది ఒకటి లైన్ పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 349 ప్లాట్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 2014 నుంచి 19కి అది 16.5 లక్షకే చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ప్రీవియస్ గవర్నమెంట్లో 90 lakhs వరకు చేశారు అధ్యక్ష పర్ ఎక్కర్. అది మనం కమిట్మెంట్ ఇచ్చాము సారు. అప్పుడు పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలనుకున్నారు. వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన రేటు 16.5 lakhsని అది రివైజ్ చేసి మరీ ఇప్పుడు జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఫేజ్ 3లో డెవలప్ చేస్తాము. అది వాళ్ళకి వితిన్ 6 monthsలో కంప్లీట్ చేయాలి, అంటే గ్రౌండ్ చేయాలా. వితిన్ 18 monthsలో వాళ్ళు కమిషన్ చేసే కి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టబోతున్నాం అధ్యక్ష. అదే కాకుండా అశోక్ లీలాండ్ వెళ్ళిపోయింది అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో, అది వాపస్ రావడం జరిగింది. అశోక్ లీలాండ్ మీకు తెలుసు చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు వచ్చేదే కాక ఇంకా ఎక్స్పాన్షన్ కూడా చేస్తారన్నారు ఇది సెట్ అయిన తర్వాత. ఇది కాక లీగల్ ఫర్మ్ కూడా, ఎందుకంటే డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి అధ్యక్ష, దీనికి లీగల్ ఫర్మ్ ఈ మధ్యనే టెండర్ ఫ్లోట్ చేసినాము. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళకి ల్యాండ్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ప్రతి దానికి లీగల్ కేసు వేస్తున్నారని చెప్పి ఒక ప్రొఫెషనల్ లీగల్ ఫర్మ్ కూడా తేవాలా అని చెప్పి ఏపీఐసి వాళ్ళు టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో ఫైనలైజ్ చేస్తే లీగల్ డిస్ప్యూట్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఫేజ్ 1కి సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ కూడా ఉన్నాయి. ఒక వాటర్ది సంబంధించింది ఒకటే ఉంది, ఆ ఎక్స్టర్నల్ లైన్ 20 kilometers పెండింగ్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. మిగతావన్నీ ఏదైతే 349 ఇష్యూస్ ఫేజ్ 2లో డిస్ప్యూట్ ఉండేదో ల్యాండ్స్ని దాన్ని ఫేజ్ 3లో పెట్టేసి 349 ప్లాట్స్కి తొందరలో గ్రౌండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది వెంకటరావు గారు అధ్యక్ష. మంత్రి గారు కాదని చెప్తున్నారు కానీ అది సత్యదూరం నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇంకా సమస్యలు అయితే